యూ ఆర్ అన్నెసెసరీలీ పనిషింగ్ యువర్ సెల్ఫ్. యెస్, యూ హర్డ్ మీ రైట్. ఈరోజు నీకు లాస్ వచ్చిందనుకో, యాక్సెప్ట్ ఇట్. అంతే తప్ప, నిన్న నాకు ప్రాఫిట్ వచ్చింది కదా! ఈరోజు కూడా ఎందుకు రావట్లేదు? నిన్న నేను బానే చేశాను కదా! ఎంట్రీస్ బానే పడ్డాయి. టైంకి ఎగ్జిట్ అయ్యాను. స్టాప్ లాస్ కూడా సేఫ్‌గా పెట్టాను. నిన్న బానే ఉంది. ఈరోజు ఎందుకు బాలేదు? స్టాప్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ దీస్ క్వెషన్స్. వెన్ డూయింగ్ దీస్, యూ ఆర్ ఇగ్నోరింగ్ మల్టిపుల్ అదర్ థింగ్స్. అసలు మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెషన్‌లో ఏం జరిగింది? సెకండ్ హాఫ్ ఏం ఫ్యాక్టర్స్ ప్లే అయ్యాయి? ఇవన్నీ వదిలేసి ఓన్లీ వన్ థింగ్ పట్టుకొని కూర్చుంటున్నావు. ఎండ్ ఆఫ్ ది డే నీ పీ&ఎల్ రెడ్‌లో ఉందా? గ్రీన్‌లో ఉందా? ఇంతే. ఇది తప్ప నువ్వు ఇంకేం చూడట్లే. గ్రీన్‌లో ఉందనుకో, ఓకే, ఐయామ్ సేఫ్ అనుకుంటున్నావు. రెడ్‌లో ఉంటే యూ ఆర్ పనిషింగ్ యువర్ సెల్ఫ్. యూ హావ్ టు స్టాప్ డూయింగ్ థట్. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. You have to understand that there are multiple factors influencing your P&L, not just your strategy. 1% మాత్రమే అది. Let's get back to the markets. Sensex played safe. మార్నింగ్ అంతా కాల్స్ జరిగినా they were a bit tricky. Not straightforward. Big pullbacks ఉన్నాయి. There were multiple places where the index and the premiums were not in sync. అక్కడ దొరికేసే traders. But otherwise overall, first half of the session was good and second half is where it took all your profits, ఇంక్లూడింగ్ యువర్ క్యాపిటల్. అర్థమైందా? నాట్ జస్ట్ యూ ట్రై టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు డైజెస్ట్ ఇట్. ఎగ్జాంపుల్, మనం ట్రేడర్ని తీసుకుందాం. అతను బాధల్లో ఉన్నాడు కాదులే కానీ, బట్ హీ అండర్స్టూడ్ వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ హిమ్. అర్థమైందా? సో షుడ్ యూ. మార్నింగ్ 2.5 lakh ప్రాఫిట్లో ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెషన్ వెంట్ వెల్, కానీ ఒక్క కమాండ్ దగ్గర మిస్ అయిపోయాడు. ఆఫ్టర్నూన్ సెషన్లో ఎనఫ్ పిఈ పడింది అండ్ ఇట్ వాస్ క్రూషియల్. ఎస్, ఇట్స్ లైఫ్ సేవింగ్. ఎంత డ్యామేజ్ తిన్నాడంటే +2.5 నుంచి -34కి వచ్చేయాల్సి వచ్చింది. యూ గెట్ ఇట్ రైట్. దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. కొంచెం మంది అప్లై చేస్తుంటారు కూడా. పొద్దున్న అయిపోగానే షట్ డౌన్ బటన్ నొక్కేయాలి, కిల్ స్విచ్లు నొక్కేయాలి. దెర్ ఆర్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ టు ఇట్. డిపెండ్స్ ఆన్ వాట్ యూ చూస్. దెర్ వర్ ఓన్లీ 2 వేస్ అవుట్. ఒకటి, ఆ ట్రేడ్ తీసుకోకుండానే ఉండాల్సిందే వెన్ యూ రీచ్ ది టార్గెట్ ఫర్ యువర్ డే. 2, సేఫ్ ఎగ్జిట్ అని అయి ఉండాల్సింది. సో దీస్ ఆర్ ది ఓన్లీ 2 వేస్ అవుట్. డోంట్ వర్రీ. చాలా మంది ట్రేడర్స్ ఇలాగే దొరికేశారు ఈరోజు. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సెషన్ వాజ్ ఆల్ ప్రాఫిట్స్ గివింగ్. మస్తు ఎంజాయ్ చేశారు. రేపు హాలిడే కదా, పార్టీ ప్లాన్ చేశారు, పిచ్చెక్కిద్దాం అనుకున్నారు. కానీ ఇది సెకండ్ హాఫ్ మార్కెట్ సెంటిమెంట్ చేంజ్డ్. ఆఫ్టర్ 12:30 ఇట్ వాస్ బిట్ ట్రిక్కీ అండ్ 2:20 అంటావా, ఇట్స్ బ్లాస్ట్. అలా జరిగింది ఈరోజు. మార్నింగ్ సెషన్ అంతా ద ట్రేడర్స్ ఎంజాయ్డ్ ఎ లాట్. అవును, మంచి మజా వచ్చింది. నిన్న కూడా బీభత్సమైన ప్రాఫిట్స్ కదా. బట్ అగైన్, ఆల్ యూ హ్యావ్ టు డూ ఫ్రమ్ 11 till 1 వాజ్ వెయిట్ అండ్ వాచ్. ఆ గ్యాప్లో పోయే చాలా మంది ట్రేడర్స్కి ఈరోజు. హ్యాపీ శ్రీరామనవమి. I hope you have a great festival and a good holiday as well. Yes, there are no markets tomorrow. Friday is when the markets will reopen. And here is gist of the day. It's a psychological barrier. నిన్న బీభత్సమైన ప్రాఫిట్స్ వచ్చేయడం వల్ల మెనీ ట్రేడర్స్ సఫర్డ్ సాక్రిఫైసింగ్ దోస్ ప్రాఫిట్స్ టుడే. నిన్న ఒక 50 వచ్చింది కదా, ఈరోజు 50 పోయినా పర్లేదు అనుకున్న మైండ్ సెట్లో చాలా మందికి పోయింది. ఇట్స్ ఓకే. ఇఫ్ యూఆర్ ఇన్ లాస్ టుడే, డోంట్ వరీ. యూఆర్ నాట్ ఎలోన్. విల్ గో త్రూ దిస్ టుగెదర్. స్టే సేఫ్ గైస్.